అన్న చెప్పండి అన్న, అసలు ఏంటి, ఎప్పటి నుంచి ఉంటున్నారు? మరి మీ కాలం నుంచి ఉంటున్నారు లేకపోతే మీ నాన్నల కాలం నుంచి ఉంటున్నారు ఏంటి? మా ఫాదర్ మా తాత అందరూ ఇక్కడనే మేము పుట్టి పెరిగి మేము ఆల్మోస్ట్ అయితే 70 ఇయర్స్ 80 ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ. ఓకే. ఇక్కడ మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేకపోతే అన్ని కట్టేస్తున్నారు అన్న, కరెంట్ కడుతున్నాం ప్రాపర్టీ ట్యాక్స్ కరెంటు బిల్లు అన్నీ కడుతున్నాం మేము. ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 6 మంత్స్ నుంచి ప్రాబ్లం అవుతుంది. 1 వీక్ నుంచి ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. పనులకు పోతలేము, ఏం పోతలేము. చేస్తేనే వెళ్తుంది, మాకు చేయకుండా వెళ్ళదు. మాకు నోటీస్ వాపస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఎంత పెద్ద వాళ్ళనైనా కూడా కూల్చేస్తున్నారు కదన్న, మరి అలాంటప్పుడు ఇది చేస్తుర్రు అమ్మ, కూల్స్తలే అంటారు. నగర్లో మనం చూసినాం కదన్న, ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు వాళ్ళకు కూడా ఇల్లు కూల్చడం మనం చూసాము కూడా. మరి నెక్స్ట్ అదే సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చింది, మీకు వచ్చింది. మరి మీరేంటి ఇక్కడ నుంచి కదులుతారా లేదా? మరి మేము కదలమండి, ఇంట్లోనే ఉంటాం. మేము చచ్చిపోయినా పర్వాలేదు, మేము ఇంట్లోనే ఉంటాం. ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటాం మేము. ఏవైనా సావైనా బతకైనా ఇక్కడనే. గులగొట్టేది ఉంటే వాళ్ళు అక్కడ వెనకకి వెళ్ళి మస్జిద్లు, మళ్ళీ గార్డెన్స్, అపార్ట్మెంట్లు అవన్నీ కబ్జా చేసి వాళ్ళకి వెళ్ళి నోటీసులు ఇవ్వలేరు. వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని అవి గులగొట్టుకోండి. అంటే అటు సైడ్ ఇవ్వలేదు కానీ ఇటు సైడ్ ఇచ్చారు, ఇటు బస్తీలో ఇచ్చారు. మిడిల్ క్లాస్కి ప్రాబ్లం చేస్తారు, ఉన్న వాళ్ళకు ప్రాబ్లం చేస్తారు. 7 ఎకరాలు 8 ఎకరాలు కబ్జా చేస్తారు అక్కడ. అపార్ట్మెంట్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి, అవి వాటికి ఇవ్వలే. మాకే ఇక్కడ బస్సు వాళ్ళకే ఇచ్చినాం. బస్సు వాళ్ళంతా పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ, ఎవరు కబ్జా చేసిన వాళ్ళు లేరు. వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, చెక్ చేసుకోండి. మీరు తిరిగితే సీఎం కానీ రంగనాథ్ కానీ వచ్చి చూస్తే తిరిగితే ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది. అంటే నోటీసులు ఇస్తున్నప్పుడు మీరు ఏం చేశారని, అంటే నోటీసులు అన్నీ వచ్చి ఇంటింటికి కతికి పెట్టారంట కదా, మరి అప్పుడు ఏం చేశారు మీరు? ఏం చేస్తారంటే వాళ్ళు నోటీసు, మాకు కొంతమంది ఇక్కడ చదువుకోలేరు కాబట్టి పెద్ద మనుషులకు తెలియదు. వాళ్ళకి మీకు గిఫ్ట్ ఇస్తున్నామని సైన్ తీసుకోరు, డాక్యుమెంట్ ఇచ్చి సైన్ తీసుకోరు. చదవనికి రాబట్టి తెలియదు కాబట్టి గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి అంట. ఇల్లు మిమ్మల్ని కూల్చేసి గిఫ్ట్ ఇస్తున్నా, అది ఇచ్చి 1 వీక్లో మీకు గిఫ్ట్ వస్తుందని ఇల్లు గులగొట్టేస్తామని చెప్తున్నారు. ఓట్లేసి గిఫ్ట్ ఇచ్చి సీఎం పదవి ఇస్తే ఆయననేమో పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాడు. అవునండి, ఇట్లా రేవంత్ రెడ్డికి ఓటేసి మేము ప్రాబ్లం అయిపోతుంది మాకు. ఇట్లా చేస్తుంది రేవంత్ రెడ్డి. అంటే ప్రజాపాలన అన్నాడు, ప్రజల దగ్గరికే పాలన అన్నాడు కదా అన్న, మరి ఏంది, ఎట్లా అనిపిస్తుంది మరి? ఏమో అమ్మా, ఇక మాకే ప్రాబ్లం అవుతుంది. రేవంత్ రెడ్డికే రిక్వెస్ట్ చేస్తున్నాము, రంగనాథ్ కూడా సార్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. నోటీస్ వాపస్ తీసుకోవాలి, మా గరీబోల దగ్గర రావద్దు, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అదే సో ఇది పరిస్థితి, ఇలా ఉందన్నమాట.